सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। కిందటి వారం విద్వత్తు కలిగి ఉండమన్నాడు. మనం ఒక్కొక్క క్వాలిటీస్ నీకు ఉండాలి అని చెప్తున్నాను. అవన్నీ ఉంటే నీకు మోక్షం నువ్వేం ప్రయత్నం చేయక్కర్లే, అదే వస్తుంది అని చెప్తున్నాను. మోక్షం అనే దానికోసం నువ్వు అసలు ప్రయత్నం చెయ్యొద్దు. మోక్షం ఉన్నదేను, అది కొత్తగా నీకు రావాల్సిన పని లేదు. అయితే కొత్తగా రాకపోతే ఇప్పుడు లేదు కదా నాకు, ఇప్పుడు నేను బంధంలో చిక్కుకున్నాను కదా, ప్రతివాడికి బాధలు ఉన్నాయి కదా, దుఃఖాలు ఉన్నాయి కదా, నీకు ఉన్నదాని సంగతి తెలియలేదు అంటే నువ్వు తెలుసుకునేటువంటి జ్ఞానమే నీకు కావాలి, నీకు కొత్తగా అక్కర్లేదన్నాడు. ఏమేమి అక్కర్లేదు అంటున్నాడంటే, నరజన్మ దుర్లభమైనటువంటి మానవ జన్మ నీకు వచ్చింది. అతను పుంసాన్ పురుషదేహం వచ్చింది. వచ్చిన వాడికి చెప్తున్నాడు, స్త్రీ దేహానికి ఎందుకు తక్కువ కష్టమో చెప్పాడు. నీకు ఆయన వీలు కాదు, కష్టం అవుతుంది. అందులో విప్రత, నువ్వు విప్రుడివై ఉండడం ఇంకా శ్రేష్టము. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత, వేదం ఏం చెప్పిందో దానికి నువ్వు అంగీకరించేటువంటి అటువంటి మార్గంలో నువ్వు ఉండడం. విద్వత్తు అంతవరకు అయింది. అస్మాత్ పరం ఇవాళ చెప్పుకుండేది అదే. కిందసారి 3 అక్షరాలు, ఈసారి 5 అక్షరాలన్నా ఉన్నాయి కదా. అస్మాత్ విద్వత్వస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వరూపో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. 100 కోట్ల జన్మలతో చేసుకున్న పుణ్యం లేకపోతే ఇవన్నీ నీకు లభ్యం కావు. అంటే 100 కోట్ల జన్మలలో నేను ఏమేం పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. ఇందులో నాకు ఎన్ని లభ్యమైనయో మనం అర్థం చేసుకుంటే మనం 100 కోట్ల జన్మల్లో పుణ్యం చేసినట్టే లెక్క. శతకోటి జన్మలలో చేసినటువంటి పుణ్యైర్ వినా, ఆ పుణ్యం లేకపోతే లభ్యత, ఇవి లభించవు. 100 కోట్ల జన్మలలో పుణ్యం చేస్తే లభిస్తాయి అంటున్నాడు. అసలు పుణ్యం పాపం అనేవి ఉన్నాయా? చాలా మంది పుణ్యం పాపం లేదు అంటున్నారు కదా. పుణ్యం లేదు, పాపం లేదు, ఏం లేదు. మనకు హాయిగా మనకు సుఖంగా ఏది ఉంటే అది చేసేసుకోవడం, మనం ఉండడం మనకి వీలైంది. అది మంచిగా చెడా మనకు అవసరం. పుణ్యం ఉందా లేదా అనే ప్రశ్న వస్తే, ఎవరు పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు కానీ, స్వర్గంలో సుఖాలు పొందిన వాళ్ళు కానీ మనకు వచ్చి అవును పుణ్యం చేయడం వల్ల మేము స్వర్గంలో ఈ సుఖాలు పొందాము అని చెప్పేవాడు మనకు ఒక్కడు కనపడ్డా. పాపం చేయడం వల్ల నరకంలో ఇలాంటి బాధలు మేము అనుభవించాము అని చెప్పిన వాడు కూడా మనకు దొరకటం. మనకి ఎవరు కనపడుతున్నారంటే, లాటరీలో 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయలు వచ్చినందువల్ల మేము ఈ ఇల్లు కొనుక్కున్నామనో, ఈ స్థలం కొనుక్కున్నామనో, లేకపోతే ఈ ఉద్యోగం చేయడం వల్ల వచ్చే డబ్బుతో మేము ఇదంతా అనుభవిస్తున్నామనో చెప్పేవాడు మనకు చాలా మంది కదా. ఏమిట్రా నాయన అంటే, వ్యాపారం చేశానండి, వ్యాపారంలో కలిసి వచ్చింది, ఇదిగో మేడ కట్టాను అని చెప్పిన వాడు మనం చూపించవచ్చు.
లేకపోతే వాడు హాస్పిటల్కి పోయినాడండి, వాడి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, అందుకని ఇల్లు అన్ని తగలమ్ముకున్నాడు, వాడికి దరిద్రం వచ్చింది అని చెప్పేవాడు కూడా మనకు కనపడుతున్నాడు. కానీ పుణ్యం వల్ల నేను సుఖపడ్డానని కానీ, పాపం వల్ల నేను ఈ నరకంలో బాధలు పడ్డానని కానీ ఏమో శాస్త్రాలు చెప్తున్నాయి. నిజంగా అనుభవించి వచ్చిన వాడిని ఒక్కడిని చూపించండి, ఎవ్వరు లేవు. అందుకని ఏమంటారంటే పుణ్యపాపాలు అసలు ఏమీ లేవు, ఎవడో అనుభవిస్తున్నాడు, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఈ బ్రాహ్మణులు అట్లా పుణ్యం పాపం అనేది ఒకటి ఉందని మనకి వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఏదో చెప్తుంటారు. పుణ్యం లేదు, పాపం లేదు, మనం ఏం చేసుకుంటే అదే సుఖం, మనకు బాగుంటే అదే చేసుకోండి. అటువంటి వాడే ఎక్కువైపోయినారు. లేకపోతే లంచం తీసుకుంటే ఇటువంటి కష్టాలు వస్తాయి అని, ఈ నష్టం వస్తుందని తెలుసుకుంటే వాళ్ళు లంచం తీసుకోడు. చెడిపోతావు అని చెప్తే తీసుకోడు. జైలుకు పోతావు అని వాడికి తెలుసు. జైలుకు పోకుండా ఎవరికి పట్టుబడకుండా పెంచి కింద నుంచి తీసుకుంటున్నాడు. ఇంటి పైన తీసుకుంటే కష్టం. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. తెలిస్తే కదా జైలుకి పోవాలి, తెలియకుండా వాడు జాగ్రత్త పడుతున్నామని మనం చూస్తున్నాం. పుణ్యం ఉందా లేదా అనడానికి శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకడికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి, కానీ వాడు ఎందుకో బాధపడుతున్నాడు. మనిషి ధనం ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, వాడికి ఏం కష్టాలు లేవు. అయినా వాడు మానసికంగా నేను బాధపడుతున్నాను, నేను ఎందుకో బాధపడుతున్నాను, ఎందుకో దిగులు పడుతున్నాను అన్నవాడు ఉన్నాడు. ఏం కారణం తెలియదు. మీరేమంటారంటే వాడు ఏవో ఇవి కావాలని కోరుకున్నాడు, అవి వాడికి దొరకలేదు, అందుకు దిగులు పడుతున్నాడు. ఎందుకన్నా పడని కష్టపడుతూ ఉన్నాడు. మరొకడికి అన్ని రకాలైన బాధలు ఉన్నాయి, అయినా వాడు ఆనందపడుతూ ఉన్నాడు. అన్ని రకాల బాధలు ఉండి ఆనందపడేవాడు తాగినవాడు. కష్టాలన్నీ ఉన్నాయి, కానీ వాడు ఫుల్గా పట్టించాడు. వాడికి అసలు ఒక్క బాధ లేదు. అన్ని రకాలైన సుఖాలు ఉన్నాయి. ఒక అమ్మాయి ఇంట్లో ఎవరినో ప్రేమించింది, అన్ని రకాలైన సుఖాలు ఉన్నాయి ఇంట్లో. మొన్న మధ్యనే మనం చూసాం, వాడు ఎవరికో కావాల్సినంత డబ్బిచ్చి కట్నం ఇచ్చి వాడు నాన్న పెళ్లి చేస్తాను కూడా అని పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఆ అమ్మాయికి బాధ, ఆ పెళ్లిని పోగొట్టుకుంది, అక్కర్లేదు అనుకుంటే ఇంకేదో చేసింది, ఏదో జరిగింది, అయిపోయింది. ఎందుకు బాధపడుతోంది అమ్మాయి? అన్ని రకాల మనం ప్రపంచంలో ఏ సుఖాలు అయితే ఉంటాయన్నామో అవన్నీ సుఖాలు వాళ్ళకు ఉన్నప్పటికీ ఎందుకు బాధపడుతోంది? ఏ సుఖాలు లేనప్పటికీ వీడు ఎందుకు ఆనందంగా ఉన్నాడు? ఒకడు ఆనందంగా ఉన్నాడు, ఒకళ్ళు అన్నీ ఉండి కూడా బాధపడుతున్నారు. అన్నీ ఉండి బాధలే వస్తున్నాయి అంటే, అన్ని రకాలైన భౌతిక సంపదలు ఉన్నా కూడా వాడికి బాధ కనిపిస్తోంది అంటే వాడి పాప కర్మ ఇప్పుడు అనుభవించడానికి వచ్చింది. అన్ని రకాలైన కష్టాలు ఉండి వాడు అందులో కూడా ఆనందంగా ఇప్పుడు ఉన్నాడు అంటే వాడికి ఉన్నటువంటి పుణ్యఫలం ఇప్పుడు వచ్చింది. ఒక పాపాత్ముడికి పుణ్యం ఉండకూడదని లేదు. పుణ్యం కానీ పాపం కానీ దాన్నే అదృష్టము అంటున్నాం. అదృష్టము అంటే ఏమిటి? మనకు కనిపించకుండా మన మీద పనిచేసేటువంటిది. అటువంటి ఫలం ఇప్పుడు వచ్చిందన్నమాట. ఒకడు ఇంట్లో బాగా చికాకుగా ఉన్నాడు, వ్యాపారంలో నష్టం వచ్చింది, భార్యతో కొట్లాడాడు, ప్రపంచంలో కష్టాలు ఇవే కదా. ఇటువంటి బాధలన్నీ ఉండి ఇంట్లో వాడు ఉండలేకపోతున్నాడు, ఇంట్లో సుఖంగా లేడు. ఇంట్లోకి వస్తే వాడికి చికాకు ఉంటుంది. అందుకని ఇంటి నుంచి బయటికి కాసేపు అట్లా పోయేద్దామని బయటికి పోయినాడు. ఆ బయట ఎవరో గుళ్ళో కూర్చుని ఏమో మనలాగా పాటలు చెప్పుకుంటున్నాడు. వెళ్ళాడు, అక్కడ ఒక నిమిషం కూర్చున్నాడు. నిజంగా గుడికి వెళ్ళాలని వెళ్ళలేవాడు. ఒక నిమిషం కూర్చున్నాడు. ఆ పురాణ శాస్త్రుల వారు చెప్పేటువంటి మాటల్లో వీడి సమస్యకు పరిష్కారం వచ్చేసింది. వీడు ఏ సమస్య గురించి వెళ్ళాడో వీడి సమస్యకు అక్కడ పరిష్కారం వచ్చింది. ఓ, నా సమస్యకు పరిష్కారం వచ్చిందన్నట్టు గబుక్కుని చదువు వచ్చేసాడు.
ఇంట్లో చికాకుగా ఉన్న వాడికి అంత క్షణంలో అటువంటి సంతృప్తి ఎలా దొరికింది? అంటే వీడి పుణ్యం పనిచేసింది. వీడికి కష్టాలే ఉన్నాయి, అయినా వీడికి ఎందుకంటే పుణ్యం ఉన్నది, అక్కడ సుఖాలు మనం అనుభవిస్తాము, పాపం వల్ల దుఃఖాలు అనుభవిస్తామని ఎవరు మనకి చెప్పడం లేదు అని కదా మన సమస్య. అక్కడికి వచ్చి ఎవడూ చెప్పక్కర్లేదు, ఇక్కడే మనం అనుభవిస్తున్నాం. అన్నీ ఉన్నా కూడా పాపం పనిచేసినప్పుడు ఆ క్షణంలో నువ్వు కష్టపడుతున్నావు. అన్నీ లేకపోయినప్పటికీ పుణ్యం పనిచేసినప్పుడు ఆ క్షణంలో వాడు ఆనందపడుతున్నాడు. అంటే పుణ్యానికి ఫలితం సంతోషమని, ఆనందమని, పాపానికి ఫలితం దుఃఖమని మనకు అర్థమైంది. పుణ్యానికి ఫలితం సుఖము, పాపానికి ఫలితం దుఃఖం అని అర్థమైంది. సుఖము దుఃఖములో మళ్ళీ విడదీద్దాం. మనం ఒకటి సుఖం వచ్చింది, ఒకటి పుణ్యానికి ఫలితం సుఖం వచ్చిందన్నాం, పాపానికి ఫలితం దుఃఖం వచ్చిందన్నాం. ఈ సుఖము దుఃఖము దేని మీద ఆధారపడుతుంది? వీడి మనస్సు మీద ఆధారపడతాయి. అంటే లింక్ పుణ్యానికి పాపానికి ఇమ్మీడియట్ లింక్ ఎవరితో ఉంది అంటే మనస్సుతో ఉంది, శరీరంతో లేదు. పుణ్యానికి పాపానికి లింక్ దేంతో ఉంది? మనస్సుతో ఉంది. అంటే పుణ్య ఫలం ఉంటే మనస్సు ఆనందపడుతుంది, పాప ఫలం ఉంటే మనస్సు దుఃఖపడుతుంది. ఇది కదా స్టేట్మెంట్ మనం నిర్ణయించుకున్నాం. మనస్సు ఎలా ఆనందపడుతుంది అనడానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇంట్లో ఎన్ని రకాలైన బాధలు ఉన్నా ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఏమ్మా ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి, బాగుందా, సుఖంగా ఉన్నావా అని. నాయన నేనేం పట్టించుకోను, వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళు పడుతున్నారు, నాకేం పట్టదు, కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఎందుకని? ఈమె వాళ్ళ గురించి అడగదు, కాబట్టి సుఖము అక్కర్లేదు, దుఃఖం అక్కర్లేదు. మనస్సు కనుక దాన్ని గురించి పట్టించుకోకుండా ఉంటే అదే ఇంట్లో ఉంది ఆమెకు బాగలేదు. ఒక ముసలి ఆయన వాకిట్లో కూర్చున్నాడు, ఎప్పుడో ఒకప్పుడు ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు కొడుకులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఏమిరా అది ఏమైంది, ఇది ఏమైంది, వాడికి పోవలసిన డబ్బులు ఇచ్చాడా, వీడికి పోవలసింది చేశాడా, ఈ వ్యాపారం ఎట్లా చేశాడా అని అమ్ముతున్నాయని అడుగుతూనే ఉన్నాడు. ఈ కొడుకులు చెప్పటం నీకెందుకు, నువ్వు నోరు మూసుకోను, మేము ఏదో చేసుకుంటున్నాం కదా వ్యాపారం, నీకెందుకు. ఇప్పుడు ముసలాయకు బాధ చెప్పి ఆయన ఏం చెయ్యడు, ఆయన ఏం చెయ్యలేడు అసలు. ఎందుకంటే ఆయన వ్యాపారం చేయలేక కదా కూర్చున్నాడు ఇంట్లో. కానీ అన్నీ కావాలి, అన్నీ కావాలి అనుకున్న మనస్సుకి బాధ వస్తుంది, నాకు అక్కర్లేదు అనుకున్న మనస్సుకి బాధ రావడం లేదు. నాకు అక్కర్లేదు అని నేను ఎప్పుడు అనుకుంటాను, నాకు అన్నీ కావాలని ఉంటుంది, నా మనసు ప్రతి ఒక్కటి కావాలి అంటాను. నా పుణ్య ఫలం కనుక పని చేస్తూ ఉంటే నేను అది పట్టించుకోను, నా పాప ఫలం పని చేస్తూ ఉంటే నేను అది పట్టించుకుంటాను. ప్రతి మనసు మనం చూడండి, ఎందుకని మనకి ఆవిడతో తగాదా వచ్చింది, ఊరికి ఆవిడ వచ్చి నన్ను కొట్టిపోలేదు కదా, తగులాడలేదు కదా. నా పాప ఫలం నన్ను నెడుతున్నది, నా మనస్సుని బయటికి వెళ్ళు, ఆ విషయం కనుక్కో కనుక్కో అని అంటోంది నా మనస్సుని. పక్క వాళ్ళ ఇంట్లో ఏదో మాట్లాడుకుంటున్నారు, మనం మాట్లాడుకుంటున్నారో పోట్లాడుకుంటున్నారో మనకు అక్కర్లేదు, కానీ నా మనస్సు ఊరుకోవట్లా. అది ఏమిటో కాస్త విను, ఇది విని ఏం చేస్తుంది చెప్పు, దీనికి అవసరం లేదు కానీ అది విను అని చెప్తుంది. ఎవరి మనస్సుకు ఈ విను అనే మాట చెప్పిండో విని నేను తెలుసుకోవాల్సింది ఏం లేదు. అది తెలుసుకోవడం వల్ల నా మనసులో అలసట బయలుదేరింది, నాకు దుఃఖం బయలుదేరింది. అది తెలుసుకోకపోతే నాకు అసలు బాధ లేదు. ఇప్పుడు నా మనస్సును ప్రేరణ చేసినది ఎవరు? నా పాపం. నా పాపం నన్ను ప్రేరణ చేసి, ఈ పాపం ఎప్పుడు చేశాను అంటే ఇంకా ఎప్పుడో ఉంది కింద జన్మలో,
స్వర్గానికి పోయి నీకెవడు పాపం పుణ్యం చూసొచ్చానని చెప్పలేదు కదా. ఎవడూ చెప్పక్కర్లేదు నాయన. నా పాప ఫలాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖం నా పాప ఫలమే. అనవసరంగా వెళ్ళాను, ఏమిటమ్మా మీ ఇంట్లో గొడవ జరుగుతోంది, ఏం పోట్లాడుకుంటున్నారా, ఏమైంది అని పోయి అడిగి వచ్చాను. ఆవిడ ఊరుకోకుండా ఏమంది, నీకెందుకమ్మా నోరు మూసుకుపోతున్నావు, మేము పోట్లాడుకున్నాము మాట్లాడుకున్నాము, మా ఇంటి సంగతి మాది. ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి ఆమె నీకెందుకు పో అనేది నాకు బాధ. నా బాధకు కారణం ఏమిటంటే నా పాపమే. నా మనస్సు బయటికి వెళితే, బయటికి వెళ్ళమని నన్ను ఎవరు ప్రేరణ చేశారు, ఎవరైనా చెప్పారా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా? ఎవరి మనస్సు వాళ్ళే ఆలోచించుకోండి. నా మనస్సును లోపలికి ఉండకుండా బయటికి పో అని చెప్పింది నా పాపం. వాళ్ళు పోట్లాడుకుంటున్నా కూడా, నా చెవులో పడుతున్నా కూడా, గాలి హోర్ వచ్చింది, పెద్ద పెద్దగా శబ్దం వస్తోంది, మాకు చాలా సౌండ్ వస్తోంది, బయట నుంచి చెరుకులు కూడా పడుతున్నాయి, నా మీదికి జల్లు కొడుతోంది, కిటికీ తలుపులు అన్ని మూసేసుకుందామని నేను మూసేసుకొని లోపలికి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు వాళ్ళు పోట్లాడుకున్నారు. వాళ్ళ పోట్లాట నాకు వినపడలే. నాకు వినపడద్దు అని వాళ్ళు పోట్లాడుకున్నారా? నేను వినద్దు అని తలుపు మూసుకున్నానా? లేదు. నా పుణ్య ఫలం వర్ష రూపంగా వచ్చి తలుపులు మూయించి ఆ చెవిన పడకుండా నన్ను చేసింది. కాబట్టి మనకు బాధకి, మన బాధకి మన పాపం కారణం, మన మన సంతోషానికి మన పుణ్యం కారణం. ఎక్కడికో స్వర్గానికి వెళ్ళి మన పుణ్య పాపాలు సంపాదించుకుని రాకాలి. ఇలా పుణ్యము పాపము అనేటువంటివి రెండు మన్ని లీడ్ చేస్తున్నాయి. శతకోటి జన్మ సుకృతై. సుకృతై, కృతై అంటే చేసినవి, సుకృతై అంటే మంచిగా చేసినవి. మంచిగా చేసిన దాని వల్ల పుణ్యం వస్తుంది. దుష్కృతై పాపం. నేను ఇప్పుడు ఆనందంగా, ఎవరి జీవితాన్ని వాళ్ళే లెక్కేసుకోండి. నా జీవితంలో నేను ఆనందంగా ఉన్నానా లేదా? ఎవరికైనా రిక్షా వాడు కూడా చూడండి, వాడికి వచ్చే కొంచెం డబ్బులతో వాడు దిశలో ఉన్నా కూడా వాడు హాయిగా ఆనందంగా నిద్రపోతున్నాడు. కోటీశ్వరుడు కోట్లు సంపాదించుకున్నాడు, వాడు నిద్ర రావటాలు సుఖంగా నిద్రపోలేకపోతున్నాడు. కారణం ఏమిటి అంటే వాడి పాప ఫలం. వాడి పాప ఫలం ఎక్కడుంది? ఇప్పుడు ధన రూపంగా వాడి దగ్గర ఉంది. మన పాప ఫలం ఎక్కడుంది? నా కొడుకు రూపంగా నా దగ్గర ఉంది. కొడుకో కూతురో విడవలే కదా నీకు దుఃఖం. నీకు దుఃఖం ఎవరి వల్ల వస్తుంది? నీకు కొడుకు పుట్టలేదంటే దుఃఖం. పిల్లలే పుట్టలేదమ్మా నాకు దుఃఖం. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? నీ పాపం. కొడుకు పుట్టినా వాడు చదువుకోవట్లేదు, వాడు పనికిమాల వాడైనా. కూతురు పుట్టినా దానికి సరైనటువంటి సంస్కారం రాలేదు, నాకు బాధ కలిగిస్తోంది కదా. ఇవన్నీ ఒక కొడుకు దొంగతనం చేస్తున్నాడు, ఒకడేమో జైల్లో పడుతున్నాడు, ఒకడేమో సోమరిపోతుగా ఉంటున్నాడు. ఇవన్నీ మనం ఏమంటామంటే వాడు తప్పు చేశాడు అంటున్నాం. మామూలుగా అందరూ ఏమంటాం, వాడి వల్ల నాకు దుఃఖం అంటే వాడు చెడ్డవాడు కాదు. నేను చేసిన పాపం వాడి రూపంగా నన్ను బాధిస్తాడు. ఆ పాపం వాడిని నెడుతోంది. వాడు పరమాత్మ స్వరూపుడే. పాపం వాడిని ఇట్లా చెయ్యి, నా పాపం వాడిని అట్లా చెయ్యి అని నడిపిస్తాను. నీ పాపం వాడిని నడిపించడం ఏమిటి? అదెట్లా నడుస్తుంది అని అంటే మన పాపమే వాడిని నడిపిస్తుంది. ఎట్లా పాపం ఎటువంటిది అంటే మ్యాగ్నెట్ లాంటి. అది ప్రతి వాడిని ఇనుప ముక్కని ఆకర్షిస్తుంది. మనం అందరం ఇనుప ముక్క. పాపం కానీ పుణ్యం కానీ రెండు అటువంటివి. అది నిన్ను ఆకర్షిస్తుంది.
ఇనుప ముక్క సహజంగా అది కదలలేదు. అక్కడ అయస్కాంతం ఉంటే దాని క్షేత్రంలోకి వచ్చేటప్పటికి అది కదలడం మొదలుపెట్టింది. నా పాపం నా కొడుకు రూపంగా నన్ను బాధిస్తుంది. ధృతరాష్ట్రుడి పాపం దుర్యోధనుడి రూపంగా ధృతరాష్ట్రుడిని బాధించింది. బాధ దుర్యోధనుడికి కాదు, మీరు గమనించారో లేదో, ధృతరాష్ట్రుడికే బాధ. ఎందుకు బాధ?